అదో సీక్రెట్ చాట్ గ్రూప్. ఆ గ్రూప్లో 18 మంది ఉన్నారు. అంతా ట్రంప్ క్యాబినెట్లోని పెద్దలే. చాలా సున్నితమైన అంశాలను చర్చించుకుంటున్నారు. అది కూడా యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడుకుంటున్నారు. యమన్పై ఏ సమయంలో ఎలా బాంబులు విసిరాలో డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఓ జర్నలిస్ట్ ఆ గ్రూప్లో ఉన్నాడు అని వాళ్లకు తెలియదు. వాళ్ళు టెక్స్ట్ చేసుకుంటున్న ప్రతిదీ అతనికి కనిపిస్తోంది. కానీ ఆ జర్నలిస్టు కూడా ముందుగా ఈ చాట్ను నమ్మలేదు. ఏదో ఫేక్ గ్రూప్ అనుకుని లైట్ తీసుకున్నాడు. అమెరికా జాతీయ భద్రతాధికారులు, ట్రంప్ క్యాబినెట్ సభ్యులు ఇలా సిగ్నల్ యాప్లో యుద్ధ వ్యూహాలు రచిస్తారని ఎవరూ అనుకోరు కదా. కానీ తన అంచనా తప్పు అని కాసేపటికే అర్థమైంది. ఎందుకంటే గ్రూప్ చాట్లో రచించిన ప్లాన్ ప్రకారమే యమన్లోని హూతీల లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. దెబ్బకు జర్నలిస్టుకు అంతా క్లియర్ అయింది. చాట్లోని ఇతర మెసేజీలను కూడా క్లియర్గా చదివాడు. అన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. వెంటనే లీక్ చేసి పడేశాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా జరిగింది మాత్రం ఇదే. అమెరికా వార్ ప్లాన్స్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లోకి రావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ జర్నలిస్ట్ ఎవరో తెలుసా? ఆయనే జెఫ్రీ గోల్డ్బర్గ్. అమెరికాలోని ప్రముఖ పత్రిక ది అట్లాంటిక్ ఎడిటర్ ఇన్ చీఫ్. చాలా అనుభవం ఉన్న జర్నలిస్ట్. మరి అంతటి పేరున్న జర్నలిస్ట్ గ్రూప్లోకి ఎలా వచ్చాడు అనేదేగా మీ డౌట్. బ్రీఫ్గా చెబుతా వినండి. మార్చి 11న సిగ్నల్ యాప్లో ఓ నెంబర్ నుంచి ఆయనకి కనెక్షన్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ నెంబర్కి ఉన్న పేరు సెర్చ్ చేస్తే మైక్ అని కనిపించింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడి పేరు కూడా అదే. ఓవైపు అనుమానం ఉన్న గ్రూప్ రిక్వెస్ట్ మాత్రం యాక్సెప్ట్ చేశాడు. గ్రూప్లో మెసేజ్లన్నీ దాదాపు అమెరికా జాతీయ భద్రత గురించే ఉన్నాయి. ఇది నిజంగానే నేషనల్ సెక్యూరిటీ గ్రూపేనా అని మరోసారి గోల్డ్బర్గ్కి సందేహం వచ్చింది. ఈ విషయాన్ని తన సహచరులతో కూడా చర్చించాడు. చివరకు ఎందుకైనా మంచిదని గ్రూప్ను వదలకుండా ఉండిపోయాడు. ఆ తర్వాతి రోజుకు మ్యాటర్ మొత్తం క్లియర్ అయింది. ఇక ఆ గ్రూప్ చాట్లో ఉన్న వాళ్ళ పేర్లు చూస్తే షాక్ అవ్వక తప్పదు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్తో పాటు కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. ఆ చాట్లో మెసేజ్లను చూస్తే యమన్పై దాడి ఎప్పుడెప్పుడు చేయాలి, అంతకంటే ముందు ఏ ఏజెన్సీ చేయాలి, ఎలాంటి బాంబులు వాడాలి, టైమింగ్ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ క్లియర్గా డిస్కస్ అయ్యాయి. యమన్పై దాడికి వైస్ ప్రెసిడెంట్ వాన్స్ కాస్త వెనకడుగు వేసినట్టు అనిపించారు. అటు మిగిలిన వాళ్ళు మాత్రం అతనిపై ఒత్తిడి తెచ్చారు. దాడి చేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. కాసేపటి తర్వాత ట్రంప్ నుంచి ఈ దాడికి ఆమోదం వచ్చింది. ట్రంప్ గ్రూప్ చాట్లో లేకున్నా ఆ విషయాన్ని కూడా గ్రూప్లో డిస్కస్ చేశారు. చివరకు యమన్పై అనుకున్న సమయానికే దాడి చేశారు. లక్ష్యం నెరవేరింది. దీంతో గ్రూప్ అంతా అభినందనలు, శుభాకాంక్షలతో నిండిపోయింది. ఎమోజీలు వర్షంలా కురిశాయి. కానీ వీళ్ల ఆనందం ఆవిరవ్వడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఆ గ్రూప్లో ఓ జర్నలిస్టు ఉన్నాడని కాసేపటికే అర్థమైంది. వెంటనే ప్రత్యర్థి పార్టీ డెమోక్రాట్ల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా ఇంతటి సున్నితమైన విషయాలను ఇలా ఓ యాప్ గ్రూప్లో చర్చించడంపై ప్రతిపక్షం దుమ్మెత్తిపోసింది. పొరపాటుగా ఓ జర్నలిస్టు యాడ్ అయితే దాన్ని గుర్తించకపోవడం నిజంగా ఘోర తప్పిదమని ఆరోపించింది. నిజానికి ఈ అంశం అమెరికా నేషనల్ సెక్యూరిటీ పరంగా చూస్తే చాలా ప్రమాదాన్ని తెచ్చే విషయమే. అటు ట్రంప్ ప్రభుత్వం కూడా ఈ ఎపిసోడ్పై పెద్దగా స్పందించలేదు. ఇది చిన్న పొరపాటుని కవరింగ్ ఇచ్చింది. అటు జాతీయ భద్రతా నిపుణులు మాత్రం దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మిలిటరీ ఇంటెలిజెన్స్లో జరిగిన అతిపెద్ద లీక్లలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. మరో హైలైట్ విషయం ఏంటంటే, గతంలో ట్రంప్ హిల్లరీ క్లింటన్ను ఆమె ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వాడిందని రిపబ్లికన్ పార్టీ దూషించింది. కానీ ఇప్పుడు అదే ట్రంప్ క్యాబినెట్ సభ్యులు సిగ్నల్ లాంటి యాప్లో వార్ ప్లాన్స్ చర్చించడం హిపోక్రసీ కాకపోతే ఇంకేంటని సామాన్యులు సైతం మండిపడుతున్నారు.